జనరల్లీ హీరోస్కి ఫ్యాన్స్ ఉంటారు, అది కామన్. బట్ ఫర్ ఎ చేంజ్ ఈ మూవీస్లో విలన్స్కి కూడా ఫ్యాన్స్ ఉంటారు. హీరోస్ని ఈజీగా డామినేట్ చేశారు వీళ్ళ పర్ఫార్మెన్స్ అండ్ ఇంటెన్సిటీతో. ఈ వీడియోలో టాప్ 10 విలన్స్ హూ డామినేటెడ్ హీరోస్ ఎవరో చూద్దాం. అలాగే ఈ పర్టికులర్ ఫిలిమ్స్లో హీరో క్యారెక్టరైజేషన్ కన్నా విలన్ క్యారెక్టరైజేషన్ హైలైట్గా ఉంటుంది మూవీలో. వాళ్ళు ఎవరు అండ్ వాళ్ళ క్యారెక్టర్స్ ఎలా ఉంటాయో కూడా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, ఛానల్ ఫస్ట్ టైం విజిట్ చేస్తుంటైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫస్ట్ వీడియోకి ఒక లైక్ వేసుకోండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నెంబర్ 10, విజయ్ సేతుపతి యాజ్ భవానీ. లోకేష్ కనకరాజ్ అండ్ తలపతి విజయ్ కాంబినేషన్ మాస్టర్ మూవీ. విలన్ అంటే ఇలానే ఉండాలి అనేది కాకుండా మంచి ఫిజిక్ ఉండాలి, సీరియస్గా ఉండాలి, అలాంటిది ఏం లేవు. భవానీ క్యారెక్టర్ ఈజ్ ద మిక్స్ ఆఫ్ కామెడీ అండ్ ఆల్సో సీరియస్నెస్. విలన్ ప్రతి డైలాగ్ కామిక్ వేలోనే ఉంటుంది, ఫన్నీ, బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటెన్సిటీ కూడా పర్ఫెక్ట్గా పోర్ట్రే చేశాడు విజయ్ సేతుపతి. అండ్ క్లైమాక్స్ ఫైట్ ఈజ్ ద హైలైట్ ఆఫ్ ద మూవీ. ప్రతిదీ టగ్ ఆఫ్ వార్లో మెయింటైన్ చేశారు, ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ కాకుండా ఇద్దరు బ్యాలెన్స్డ్ వే. నెంబర్ 9, ఫహాద్ ఫాసిల్ యాజ్ బన్వర్ సింగ్ షికావత్. పుష్ప మూవీ ఎండింగ్లో వచ్చాడు, చాలా తక్కువ స్క్రీన్ టైం, అలాగే పెద్ద ఫిజిక్ ఏం లేదు, 6 feet హైట్ కూడా కాదు, సీరియస్ డైలాగ్స్ కూడా లేవు, బట్ అలాంగ్ ద వే మ్యాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేశాడు. పార్టీ లేదా పుష్ప ఒక్క డైలాగ్తో టోటల్లీ ఫేమస్. ఒక పాన్ ఇండియన్ ఫిలింలో, అది కూడా అంత తక్కువ స్క్రీన్ టైంతో, వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్ అల్లు అర్జున్కి ఆపోజిట్గా డైలాగ్స్ డెలివరీ అండ్ క్యారెక్టరైజేషన్ని ప్యూర్ గూస్ బంప్ స్టఫ్గా చూపించిన యాక్టర్ ఫహాద్ ఫాసిల్. ఇంత ఇంపాక్ట్ క్రియేట్ చేయడం అనేది అంత చిన్న విషయం కాదు. ఫ్యాన్ ఆఫ్ హిస్ యాక్టింగ్. చికావత్ సార్ నా కొడక, ఆ డైలాగ్ దగ్గర నుంచి ద ఇంటెన్సిటీ ఇన్ దోస్ క్యారెక్టర్స్. వాళ్ళిద్దరి మధ్య పుష్ప పార్ట్ 2లో కనిపించే ఫేస్ ఆఫ్ గురించి ఎంతో ఎగ్జైటెడ్గా వెయిట్ చేస్తున్నాను నేను. సో చూద్దాం ఎలా ఉండబోతుందో వీళ్ళిద్దరి మధ్య ఇంటెన్సిటీ. నెంబర్ 8, సుదీప్ ఫ్రమ్ ఈగా. మూవీలో వచ్చే ప్రతి ఫ్రేమ్లో ఇరిటేట్ చేసిన క్యారెక్టర్ విత్ హిస్ క్రూయల్ ఇంటెన్షన్స్. ఒక సైకోటిక్ విలన్ అంటే ఎలా ఉండాలి అనేది చూపించాలి ఇందులో. ఒక విలన్ తను ఏదైనా కావాలనుకుంటే దానికోసం ఎంత దూరమైన వెళ్ళగలడు, ఏదైనా చేయగలడు అనేది క్లియర్గా చూపించారు. ఈ మూవీలో హీరోయిన్ కోసం హీరోని తన పార్ట్నర్ని కూడా ఈజీగా చంపేస్తాడు. అంటే తను దేని గురించి ఆలోచించట్లేదు, ఆ మూమెంట్లో తనకేం కావాలి అనేది మాత్రమే. తనను తను కాపాడుకోవడం కోసం ఎవరినైనా చంపేసే క్యారెక్టర్ ఉన్న విలన్. ఇంత క్రూయల్ క్యారెక్టరైజేషన్ డిజైన్ చేసిన రాజమౌళి గారికి హ్యాట్స్ ఆఫ్. అండ్ మూవీలో హీరో విలన్ డామినేషన్ ఎక్కడ మనకు కనిపించదు, బికాస్ హీరో ఎక్కడ మనకి ఎక్కువ స్క్రీన్ టైం ఉండదు అండ్ ఫేస్ ఆఫ్ కూడా ఉండదు, ఈగతోటే ఉంటుంది ఎక్కువ ఆ సీన్స్ అన్నీ. సో మనకు క్లియర్గా డామినేషన్ అని కూడా చెప్పలేం. ఓన్లీ హీరో కూడా ఈ మూవీలో సుదీప్ అని చెప్తాను నేను. అండ్ హీ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ హీరో అండ్ ఆల్సో ఫేవరెట్ విలన్. నెంబర్ 7, ఎస్జే సూర్య యాజ్ భైరవుడు. స్పైడర్ మూవీలో ఈ భైరవుడు క్యారెక్టరైజేషన్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద మూవీ ఈ క్యారెక్టర్ని చూస్తున్నంతసేపు ఐస్లో ఒక తెలియని భయం, ఆ టెర్రర్ని మనం చూడొచ్చు. ప్యూర్ సైకో విలన్ అంటే ఇలా ఉంటాడు అని తెలిసింది అప్పుడే. మహేష్ బాబుని ఈజీగా డామినేట్ చేసేసాడు. క్లైమాక్స్ వరకు విలన్ దే ప్యూర్ డామినేషన్. అన్డౌటెడ్లీ భైరవుడ్ ఈజ్ ద వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విలన్ ఇన్ అవర్ తెలుగు. నెంబర్ 6, సోను సూద్ యాజ్ బిట్టు ఫ్రమ్ మూవీ జులై. హీరో అండ్ విలన్ ఎగ్జాక్ట్గా ఒకేలా ఆలోచిస్తే ఎలా ఉంటుందో ఈ మూవీలో చూడొచ్చు మనం క్లియర్గా. త్రూఅవుట్ ద మూవీ ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ ఇలా కాకుండా ఇద్దరిని బ్యాలెన్స్డ్ వేలో చూపించారు. బట్ కొన్ని సీన్స్లో బిట్టు క్యారెక్టర్ ప్యూర్ డామినేషన్. డైలాగ్స్, ఫిలాసఫీస్, డైరెక్షన్, డెలివరీ, ప్రతిదీ బెస్ట్ క్యారెక్టర్ ఫ్రమ్ సోను సూద్. జులై మూవీ మొత్తం హీరో విలన్ అంటే ఎలుక పిల్లి అలా కాకుండా టైగర్ వర్సెస్ లయన్లా చూపించారు. ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు అనే మీనింగ్లో. మరి ఈ టైగర్ వర్సెస్ లయన్లో ఎవరు టైగర్, ఎవరు లయన్, మీరే కింద కామెంట్స్లో చెప్పేయండి. నెంబర్ 5, రానా దగ్గుపాటి యాజ్ డానియల్ శేఖర్. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్నాడంటే ఆ మూవీలో విలన్ ఎవరైనా అంత హైలైట్గా ఉండరు. అండ్ మోస్ట్ ఇంపార్టెన్స్ ఎక్కువ చూపించరు. హీరోని హై లెవెల్లో చూపించి విలన్ని చాలా డౌన్లో చూపిస్తుంటారు. బట్ భీమ్లా నాయక్ మూవీలో పవన్ కళ్యాణ్ని ప్యూర్గా డామినేట్ చేసేస్తాడు.
రానా దగ్గుపాటి యాజ్ డానియల్ శేఖర్. క్యారెక్టర్లో స్వాగ్, రేజ్, సీరియస్నెస్ అలాగే కొంచెం కామిక్ టైమింగ్ ఇవన్నిటిని పర్ఫెక్ట్లీ చూపించాడు రానా దగ్గుపాటి యాజ్ డానియల్ శేఖర్. ఆల్మోస్ట్ మూవీ అంతా ఉంటాడు విలన్. కొన్ని పోర్షన్స్లో విలన్ వర్సెస్ హీరో ఆ సీన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ క్లైమాక్స్ ఫైట్ హైలైట్ ఆఫ్ ద మూవీ. సో పవన్ కళ్యాణ్ని ఈజీగా డామినేట్ చేసినట్టేగా రానా. నెంబర్ 4 గోపీచంద్ ఫ్రమ్ వర్షం. గోపీచంద్ వర్సెస్ ప్రభాస్, 2 సింహాలు ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటుందో ఈ మూవీ క్లైమాక్స్లో చూడొచ్చు. వన్ ఆఫ్ ద బెస్ట్ కాంబినేషన్ ఇన్ టాలీవుడ్. పర్ఫెక్ట్ కటౌట్స్, ఇద్దరే ఎక్కడ తగ్గకుండా క్యారెక్టర్స్ని పోర్ట్రే చేశారు. బట్ కొన్ని సీన్స్లో విలన్ గోపీచంద్ డామినేషన్ క్లియర్గా చూడొచ్చు. అబ్జల్యూట్లీ ఒక రేజ్ఫుల్ క్యారెక్టర్. అలాగే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ పర్టికులర్ మూవీలో గోపీచంద్ క్యారెక్టరైజేషన్లో ఫన్నీ సీన్స్, కామెడీ డైలాగ్స్ ఇలాంటివి ఏమి ఉండవు. త్రూ అవుట్ ద మూవీ సీరియస్గా ప్లే చేస్తారు విలన్. అండ్ డెఫినెట్లీ మళ్ళీ ఈ కాంబినేషన్ రావాలనే వెయిట్ చేస్తున్నాం. నెంబర్ 3 సూర్య యాజ్ రోలెక్స్. జస్ట్ ఒక 5 minutes క్యామియోతో మూవీ మొత్తాన్ని ఇంపాక్ట్ చేసిన క్యారెక్టర్ ఈ రోలెక్స్. విక్రమ్ మూవీలో వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ యాక్టర్స్ లైక్ కమల్ హాసన్, విజయ్ సేతుపతి, ఫహద్ ఫాసిల్. బట్ వాళ్ళందరినీ ఒక 5 minutes క్యామియోతో ఈజీగా డామినేట్ చేసేసిండు మన రోలెక్స్ బ్రో. సార్, ఎస్ సార్, ఓకే సార్, లైఫ్ టైం సెటిల్మెంట్, రేపు డే 1 మళ్ళీ మొదలు పెడతాం. ఈ డైలాగ్స్ ఆల్వేస్ ట్రెండింగ్లోనే ఉంటాయి. ఫ్యూచర్లో రోలెక్స్ వర్సెస్ ఢిల్లీ రియల్ బ్రదర్స్ ఫైట్ కోసం నేను చాలా ఎక్సైటింగ్గా వెయిట్ చేస్తున్నా. ఖైదీ 2 మూవీలో వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ ఉండబోతుంది అనే రూమర్స్ నడుస్తున్నాయి. బట్ యాజ్ ఆఫ్ నౌ ఇంకా ఏది క్లారిటీ రాలేదు. లెట్స్ సీ. బట్ ఐఎమ్ మోస్ట్లీ ఎక్సైటెడ్ ఫర్ దిస్ ఫేస్ ఆఫ్. నెంబర్ 2 అరవింద్ స్వామి యాజ్ సిద్ధార్థ్ అభిమన్యు. మోస్ట్ ఇంటెలిజెంట్ విలన్ ఇన్ ఇండియన్ సినిమా. తమిళ్ మూవీ తని ఒరువన్ని తెలుగులో డబ్ చేశారు మన రామ్ చరణ్తో విత్ ద టైటిల్ ధ్రువ. అక్కడ తమిళ్లో కన్నా మన తెలుగులోనే ఈ విలన్ క్యారెక్టర్ చాలా క్లాసీగా ఉంటుంది. మైండ్ గేమ్తో మూవీ మొత్తం హీరోని ఒక ఆట ఆడుకుంటారు. డిఫరెంట్ క్యారెక్టరైజేషన్స్తో ఉన్న ఈ విలన్ క్యారెక్టర్ క్లైమాక్స్ వరకు హీరోకి ఒక్క చిన్న ఛాన్స్ కూడా ఇవ్వడు విన్ అవ్వడానికి. ఎక్కడ చూసినా హీరో కన్నా ఒక 10 steps అహెడ్లోనే ఉంటాడు. థింకింగ్లో అయినా ఎక్కడైనా. మేబీ తన ఇంటెన్షన్స్ క్రూయల్ కావచ్చు, బట్ హిస్ ఐడియాలజీ వాజ్ వండర్ఫుల్. ఒక ఇంటెలిజెంట్ పర్సన్ విలన్గా మారితే ఎంత స్కేరీగా ఉంటుందో ఈ మూవీలో క్లియర్గా చూపించారు. నాకు పర్సనల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ విలన్. నెంబర్ 1 రానా దగ్గుపాటి యాజ్ బల్లాల దేవ. ప్రభాస్ కటౌట్ని కొట్టేవాడే లేడు అని అనుకునే వాళ్ళకి రానా ఈజ్ ఎ నైట్ మేర్. 2 biggest కటౌట్స్ ఫైట్ చేసుకుంటే వరల్డ్ వార్ని చూసినట్టే ఉంటుంది. బాహుబలిలో బల్లాల దేవ క్యారెక్టరైజేషన్ చాలా క్రూయల్గా డిజైన్ చేశారు. లైక్ రాజ్యం కోసం సొంత అమ్మని, సొంత తమ్ముని చంపడానికి కూడా వెనుకాడడు. అలాంటి క్రూయల్ ఇంటెన్షన్స్ ఉన్న క్యారెక్టరైజేషన్ ఈ విలన్ది. అండ్ క్లైమాక్స్ ఫైట్ గురించి సపరేట్గా చెప్పనక్కర్లేదు. పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే ప్రభాస్ని కొన్ని సీన్స్లో ఈజీగా డామినేట్ చేశాడు రానా. ఈ విషయం ప్రభాస్ ఫ్యాన్స్ కూడా ఒప్పుకుంటారు, అందులో ఎలాంటి డౌటే లేదు. మోస్ట్ ఆఫ్ ద సీన్స్లో ప్రభాస్ క్యారెక్టరైజేషన్స్, కటౌట్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. బట్ కంపారిటివ్లీ రానా, ప్రభాస్ కొంచెం లెస్గా ఉంటుంది పర్ఫార్మెన్స్. మరి మీరేమంటారు? రానా వర్సెస్ ప్రభాస్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంటుందో కింద కామెంట్ చేసి చెప్పండి. ఈ పర్టికులర్ మూవీస్లో విలన్స్ హీరోస్ని ఈజీగా డామినేట్ చేశారు. మరి ఈ విలన్స్లో మీ ఫేవరెట్ విలన్ ఎవరో కింద కామెంట్స్ చెప్పండి తప్పకుండా. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్. బాయ్ బాయ్.